అపరిచిత రుణం. అపరిచిత రుణం అనేది ఎలా కలుగుతుంది అంటే, అపరిచితులను ఎవరైనా మోసగిస్తే, అపరిచితులను మోసగించటం వలన, లేదంటే అపరిచితులకు హాని కలిగించటం వలన ఈ అపరిచిత రుణం అనేది పొందుతారండి. దీని వలన ఫలితాలు ఏముంటాయి అంటే, పెంపుడు జంతువులు మరణిస్తాయి. అలాగే అపనిందలు కలుగుతాయి. వీరికి ఎప్పుడూ అపనిందలు కలుగుతాయి. అలాగే చేయని నేరానికి శిక్ష పడుతుంది. శత్రువులు పెరుగుతారు. సమస్యలు ఎక్కువ అవుతాయి. కష్ట నష్టాలు ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కూడా అపరిచిత రుణం వలన వీరు ఫలితాన్ని పొందుతారు. దీనికి నివారణ చర్యలు ఏమిటంటే, పేదలకు అన్నదానం చేయండి. పేదలకు ఆహారాన్ని పంచిపెట్టండి, అన్నదానం చేయండి. అలాగే జాతకుని మామగారి కుటుంబంతో సఖ్యతగా ఉంటే మంచిదండి. అలాగే ఉమ్మడి కుటుంబంలో జీవిస్తే మంచిదండి వీళ్ళు. ఇవన్నీ పాటిస్తే కనుక మీకు అపరిచిత రుణం అనేది తొలగిపోతుందండి.